వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. ఇలా ఈ ఇద్దరు నేతల మధ్య సాగుతున్న పోరు పార్టీ ప్రతిష్టను మసకబారుస్తోంది. దీంతో పార్టీ శ్రేణులు కూడా నీరసించిపోతున్నాయి. మరోపక్క ఉన్న స్థానాలు కూడా చేజారిపోతున్నాయి. అసలు ఈ ఇద్దరి మధ్య వైరం మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు అది పెరుగుతూ వస్తుందే తప్ప వీసమెత్తైనా తగ్గుతున్న దాఖలాలు లేవు. పార్టీని ముందుండి నడిపించాల్సిన ఈ ఇద్దరు సారథుల మధ్య నెలకొన్న పరిస్థితి పార్టీ శ్రేణుల్ని నిరాశపరుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2 చక్రాల్లా ఉండాల్సిన ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ తో వారే నడుస్తోంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి కిరణ్ సీఎం పదవి చేపట్టిన మరుక్షణమే బీజాలు పడ్డాయి. సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే కేబినెట్ కూర్పులో వివక్ష చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేయాల్సిన మంత్రులే బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కారు. రాష్ట్రంలో సామాజికంగా ఉన్న పరిస్థితుల్లో ఏదైనా సరే ప్రతి విషయం కూడా శాఖలు అవనేయండి, లేదు నిధుల పంపిణీ అవనండి, అభివృద్ధి కార్యక్రమాలు అవనేయండి, అన్నింటినీ కూడా ఒక ప్రాతిపదికతో ఒక సైంటిఫిక్ మెథడ్ అంటూ ఉండాలనేది నా తాలూకా అభిప్రాయం. కొంత అలసత్వం జరిగింది, కొంత ఇబ్బంది వచ్చిందనే విషయాన్ని మా నాయకత్వానికి మేము చెప్పుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తాము, జరిగిన దాన్ని సరిదిద్దామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దీంతో నమ్మకంతో మొత్తంగా చూస్తే కేబినెట్ లో బీసీలకు అన్యాయం చేశారని, సీఎం తన సొంత సామాజిక వర్గం వారికే పెద్దపీట వేశారని, సీనియర్లకు ప్రాధాన్యం లేని శాఖలను కేటాయించారంటూ మంత్రులు సీఎం మీద తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అయితే మంత్రుల తిరుగుబాటు వెనుక బొత్స హస్తం ఉందన్నది సీఎం అభిప్రాయం. వీళ్లందరినీ తెర వెనుక నుంచి నడిపించింది బొత్సే అని అనుమానపడ్డారు. దీన్ని నివృత్తి చేయడానికి సీఎం చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా సఫలం కాలేదు. వైఎస్ కేబినెట్ లో కుల సమీకరణాలను తన కేబినెట్ తో పోల్చి బీసీలకు అన్యాయం జరగలేదని లెక్కలు తేల్చి చెప్పే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అసలు మంత్రివర్గ ఏర్పాటులో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారన్న అంశం, పీఆర్పీ విలీనం వంటి అంశాలు ఇద్దరి మధ్య స్పర్ధలను తారాస్థాయికి చేర్చాయి. పీసీసీ చీఫ్ పదవి బొత్సకు దక్కకుండా కిరణ్ పావులు కదిపారన్న వార్తలు కూడా ఇద్దరి మధ్య వైరాన్ని పెంచాయి. అలా మొదలైన అసంతృప్తి ఆ తర్వాత కూడా అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తన మార్కు పాలన చూపించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి దానికి చుక్కెదిరే అవుతోంది. 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటంగా రాజీవ్ యువకిరణాలు పథకం ప్రవేశపెట్టినప్పుడు విమర్శలు ఎదురయ్యాయి. ఇక రూపాయి కిలో బియ్యం పథకం ప్రకటించాక అసలు ఆ పథకం గురించి తమకేం చెప్పలేదని సాక్షాత్తు ఓ మంత్రే బహిరంగంగా విమర్శించడం సంచలనమైంది. పరిస్థితి ఇలా ఉన్న సమయంలోనే బొత్స సత్యనారాయణ పీసీసీ చీఫ్ పదవి వరించింది. అప్పట్నుంచి పార్టీ మీద వీరిద్దరి ఆధిపత్య పోరు పెరుగుతూనే వచ్చింది. ఎవరి దారి వారిదే అన్నట్టు, ఎవరి గోల వారిదే అన్నట్టు ఇద్దరు తలోదారిలో ముందుకు సాగుతున్నారు. ఇద్దరిలో ఎవరు ఒకరినొకరు నమ్మే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. పోనీ అలా ఎవరి పని వారు చూసుకుంటూ సాగినా పోయేది. కానీ బొత్స మీద సీఎం, కిరణ్ మీద బొత్స ఒకరి తర్వాత ఒకరు హైకమాండ్ కు ఫిర్యాదుల పర్వం కూడా నడిచిందని కాంగ్రెస్ వర్గాలే బహిరంగంగా చెవులు కొరుకుంటున్నాయి. వారి మీద ఎవరో పోయి చెప్తారంటే అటు అధిష్టాన వర్గమో ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. పైపెచ్చు ఒక పిసిసి అధ్యక్షుడు స్థాయిలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు ఆయన పోయి చెప్తున్నారన్నా కూడా నేను నమ్మలేను. అంటే అంతవరకే కానీ అలా చెప్తున్నారా లేదా అనేది నేను ఆలోచన చేయను. బొత్స సత్యనారాయణ గారి ఆధిపత్యాన్ని చెక్లో పెట్టడానికి ఏదో ఎక్సైజ్ది ఇవన్నీ దాడులు చేపిస్తున్నారని ఒకసారి మీడియాలో రావడము, తర్వాత ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ స్వయంగా తానే మా ముఖ్యమంత్రి 2014 వరకు కంప్లీట్ గా ఉంటాడు, టర్మ్ కంప్లీట్ చేసుకుంటాడని వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు పార్టీ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీశాయి.
దీంతో తేరుకున్న హైకమాండ్ కాలిని చేతులతో ఆకులు పట్టుకునే ప్రయత్నం చేసింది. హైకమాండ్ నేత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాదే స్వయంగా రంగంలోనికి దిగాల్సి వచ్చింది. ఆజాదే వచ్చి కిరణ్, బొత్సల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం అంటూ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సందడి చేసిన పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. సరికదా సీఎం, పీసీసీ చీఫ్ ఇద్దరు సమాంతరంగా వెళ్లడం ప్రారంభించారు. ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే రాష్ట్ర కాంగ్రెస్ లో ముందున్నంత సఖ్యత గాని అది గాని కనపడడం లేదు. దాని కొరకు అనేక కారణాలు ఉన్నాయి. నేను ఒక్కటే చెప్పడం లేదు. ఇప్పుడు ఇటు తెలంగాణ ఉద్యమం కానీ, అటు జగన్ తిరుగుబాటు కానీ, ఈ మంత్రివర్గంలో చాలా మందికి సీనియర్లు కొంతమంది అలక వేయడం కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ నాట్ వెల్ విత్ ద పార్టీ అనేది అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలా ఎడమొహం పెడమొహంగా సాగుతున్న బొత్స, సీఎం మధ్య అంతరాన్ని మద్యం సిండికేట్ల వ్యవహారం అగాధంగా మార్చేసింది. పీసీసీ చీఫ్ గా, మంత్రిగా ఉన్న బొత్స టార్గెట్ గానే ఈ వ్యవహారంలో ఏసీబీ దాడులకు తెరతీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పటి వరకు తెర వెనుక సాగుతున్న సిండికేట్ల వ్యవహారం ఒక్కసారిగా తెరపైకి రావడంతో ఇద్దరి మధ్య వైరం మరింత పెరిగింది. ఈ అంశంతో బొత్స మీద కిరణ్ హైకమాండ్ కు కంప్లైంట్ చేశారని, కిరణ్ తీరు మీద బొత్స కూడా హస్తినలో కొన్ని పావులు కదుపుతున్నారన్న వార్తలు వినిపించాయి. కానీ పార్టీ నేతలు మాత్రం అదంతా ఉత్తుతిదే అని కొట్టిపారేస్తున్నారు. ఇద్దరి విధులు వేరపోయేప్పుడు కూడా ఈకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నాకైతే అటువంటి ఏమి ఎప్పుడు కనపడలేదు. ఇద్దరు కూడా పార్టీ పరంగా బొత్స సత్యనారాయణ గారు, ప్రభుత్వ పరంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ట్రాన్స్పరెంట్ పరిపాలనని, ఒక ట్రాన్స్పరెంట్ గా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటూ పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తున్నారు నాకున్న విశ్వాసం. బొత్స సత్యనారాయణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గ్యాప్ ఏమాత్రం పెరగలేదు. ఇది చిన్న ఫ్యామిలీలోనే డిస్ప్యూట్స్ ఉంటాయి. భార్యాభర్తల మధ్య 100 రోజుల్లో 2 రోజులు అటు ఇటు ముఖం పెట్టుకుంటారు. సో దీన్ని పెద్దగా తీసుకున్న అవసరం. కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. కార్యకర్తలు ముందు నుంచి అర్థం చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. సో ఇద్దరు కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో ధీటుగా అన్ని పార్టీలను ఎదుర్కొంటాం. ప్రభుత్వం నడిపేటప్పుడు, పార్టీలు ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు అనేకమైన ప్రచారాలు ఉంటాయి. కానీ ఆ రకమైనటువంటి ప్రచారం ఉందని నేను అనుకోవటం లేదు. వారిద్దరి మధ్య గ్యాప్ ఉందని కూడా నేను అనుకోవడం లేదు. అటువంటి ఏమీ లేవు. అటువంటి ఏమన్నా ఉన్నాయని ఎవరైనా అభిప్రాయపడ్డా కూడా లేవని చెప్పడానికి మేము కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణుల్లో మేము చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీని నడిపించాల్సిన ఈ ఇద్దరు పాలకుల మధ్య రగులుతున్న చిచ్చు పాలనను అస్తవ్యస్తం చేస్తోంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇలా అధినేతలు తమ తమ స్థానాలు పదిలించేసుకోవడానికి, సొంత పార్టీలో ప్రత్యర్థుల మీద పగలు తీర్చుకోవడానికి, ఎత్తులకు పై ఎత్తులు వేయడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే ప్రజల కష్టాలు ఎవరికి పడతాయి చెప్పండి? స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.